ఖైతలాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అర్హులను పక్కన పెట్టి ఇతర జిల్లాలకు చెందిన వారికి ఇళ్లు కేటాయించారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఐఏఎస్ అధికారుల సిఫార్సుల ఆధారంగా నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల పట్టాలు ఇచ్చారని మాధవరం మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు ఆధార్ అడ్రస్ మార్చి ఇల్లు కేటాయించారని, కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. లాటరీ విధానం పాటించకుండా 104 ఇళ్లు కేటాయించారని విమర్శించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ జరిపించాలని మాధవరం డిమాండ్ చేశారు. మీ ప్రజాభవన్ వెంబడి తిరిగి, మీ మంత్రుల వెంబడి తిరిగి, మీ ఎమ్మెల్యే వెంబడి తిరిగితే వాళ్ళని మోసం చేసుకుంటూ ఇది ఒక హౌసింగ్ బోర్డు ఐఏఎస్ ఆఫీసర్, హౌసింగ్ బోర్డు సంబంధించినటువంటి వీసీ, ఇప్పుడున్న వీసీ, నేను పేరేం చెప్తున్నట్టు ఐఏఎస్ నేను మాట్లాడిన ఆయన తర్వాత నిన్న హైదరాబాద్ సంబంధించినటువంటి ఆమెకు అలాట్ చేయమని అలాట్ చేయించి పంపించినటువంటి పట్టా హౌసింగ్ బోర్డు వీసీ ఇప్పుడున్నటువంటి ఆఫీసర్ ఆయన పేరు ఆమె నిన్న అలాట్ చేశారు, 3 రోజుల కింద అలాట్ చేశారు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ తలుచుకుంటే వెరిఫికేషన్ ఉండదు, ఏముండదు. ఇది నీకు ఆధారాలతో ఇస్తున్నా.